ప్రేమల దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యాలలో 4వ ప్రశ్న మనం అడిగేసాం. 5వ ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రశ్న ఏంటి అంటే, ఒక స్థానిక సంఘంలో పాస్టర్ గారు ఆ తర్వాత తన కుమారుడు సేవకుడుగా అవుతాడు, తన కూతురు సేవకురాలుగా అవుతుంది, తన భార్య సేవకురాలు అవుతుంది, తన మరదలు కూడా సేవకురాలు అవుతుంది, తన బామ్మర్ది కూడా సేవకురాలు అవుతాడు, అత్త మామ చెల్లి ఇంకెవరైతే రిలేషన్ ఉన్నారో వాళ్ళందరూ సేవకులుగా మారుతారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే సాక్ష్యం, దేవుడు పిలిచాడు, దేవుడు పిలిచాడు, దేవుడు పిలిచాడు. అయితే దేవుడు ఎందుకు వాళ్ళను మాత్రమే పిలుస్తాడు? పాస్టర్ గారి కూతురు పిలుస్తాడు, కొడుకును పిలుస్తాడు, భార్యను పిలుస్తాడు, మరదలను కూడా పిలుస్తాడు, బామ్మర్దిని కూడా పిలుస్తాడు. కానీ ఆ స్థానిక సంఘంలో ఉన్న ఏ విశ్వాసిని పిలవడా, ఏ వ్యక్తి కూడా సేవకు పిలుపు రాదా? ఇక్కడ సమస్య దేవుడిలో ఉందా, పాస్టర్లో ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉదాహరణకి విజయప్రసాద్, బలభద్రపురంలో విజయప్రసాద్ అన్న గారు ఉన్నారు. ఆయన 15 ఏళ్ళుగా సేవ చేస్తున్నాడు. 15 ఏళ్ళుగా లాస్ట్ సెమ్లో మీరు గమనిస్తే ఆ పోస్టర్లో తన భార్య, తన చెల్లెలు, తను తప్ప ఎక్కడా వేరే వాళ్ళు ఎవరు కనబడరు. అంటే 15 సంవత్సరాలుగా ఆ సంఘాలలో ఒక సంఘ పెద్ద కానీ, ఒక మంచి విశ్వాసి కానీ, మంచి వాక్యం చెప్పే వ్యక్తి కానీ ఆ పోస్టర్లో, ఆ బ్యానర్లో పడడానికి ఎవరికి అర్హత లేదా? బ్రాహ్మణ్స్ వాళ్ళు మాత్రమే పూజారులుగా ఉంటారు, ఇంకెవరు ఉండనివ్వరు అని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో మరి మీరు చేస్తున్నది ఏమిటి? మీరు కూడా కేవలం మీ కుటుంబీకులు, మీ వాళ్ళు తప్ప బయట వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు? దేవుడు ఎందుకు, ఒకవేళ దేవుడే వీళ్ళని పిలిచాడు అంటే దేవుడు ఎందుకు పక్షపాతిగా మారుతాడు? ఒక నిరుపేద కుటుంబాలకి ఎందుకు దేవుని పిలుపు రాదు? ఒక నిరుపేద విశ్వాసికి ఎందుకు దేవుడు పిలుపు రాదు? మీ కొడుక్కి, మీ మరదలకు మాత్రమే వస్తుందా? కాబట్టి నా ప్రశ్న, ఇవన్నిటిని బట్టి ప్రశ్న ఏంటి అంటే, కేవలము దేవుని పిలుపు పాస్టర్ల పిల్లలకు, పాస్టర్ల రిలేషన్కు మాత్రమే ఎందుకు వస్తుంది? ఇక్కడ దేవుడిలో లోపముందా, పాస్టర్లో లోపముందా? ఆ లోపం ఏంటో వాక్యాధారాలతో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.